హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ముంబై వర్సెస్ ఆర్సీబీ. ఎటైనా ఒకటి అనుకోండి. సో ఆల్రెడీ ఈ మ్యాచ్ జరిగింది మనకు వాంకడ జరిగినప్పుడు ఆర్సీబీ డామినేట్ చేశారు. కంప్లీట్ డామినేషన్ అక్కడ జరిగింది. కాకపోతే ఇక్కడ ముంబై వాళ్ళు కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చారని చెప్పాలి. చాలా 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 అద్భుతంగా జరిగింది ఈ మ్యాచ్ మాత్రం. వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచెస్ ఇన్ దిస్ ఐపీఎల్ సీజన్ 2026లో. ఇంత ఇంట్రెస్టింగ్గా, ఇంత ఎడ్జ్లో జరిగింది మ్యాచ్. చాలా ఇంటెన్సిటీ, క్యూరియాసిటీ, ట్విస్టులు, టర్నులు ఇన్ని రకాలుగా అనమాట. ఒకటి లక్నో మ్యాచ్ జరిగింది. లక్నో కేకేఆర్ అనుకుంటా, సూపర్ ఓవర్ మ్యాచ్ లక్నో కేకేఆర్. సో అలాగే ఇది ఒక మ్యాచ్, అలాంటి ఒక మ్యాచ్, ఒక బీభత్సం సృష్టించిన మ్యాచ్, హార్ట్ బీట్ రేజ్ అయిన మ్యాచ్ అనమాట. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ గుండెకాయ ఇటు లపలపలప కొట్టుకొని ఉంటుంది. అలాగే ఎంఐ ఫ్యాన్స్కి కూడా అలాగే జరిగి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఎంఐకి ఈ మ్యాచ్ ఓడిపోతే ఎలిమినేట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయింది, కంప్లీట్ ఎలిమినేట్ అని పడతాయి ఎలిమినేట్ అని. కాబట్టి వాళ్ళు అది పడకూడదు అంటే ఈ మ్యాచ్ గెలవాలి పక్క. ఇంకా స్టిల్ ఛాన్సెస్ ఉండేది ఈ మ్యాచ్ గెలిచి ఉంటే. ఎల్ఐజీకి కూడా అలాగే అవకాశం ఉండేది. నిన్న ముంబై ఓడిపోవడం వల్ల ఎల్ఐజీ కూడా ఎలిమినేట్ అని పడిపోయింది అనమాట. వీళ్ళకైతే అవకాశాలు అయితే ఇంకా లేవన్నమాట. సో అది కంప్లీట్గా ఎలిమినేటెడ్ ముంబై. అండ్ ఆర్సీబీ కూడా ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్. పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న టీము ఆల్మోస్ట్ 4th ప్లేస్కి వచ్చింది చిన్నగా లాస్ట్ టూ మ్యాచెస్ ఓడిపోవడం వల్ల. ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిస్తేనే పైన ఉంటుంది. లేకపోతే నెక్స్ట్ మ్యాచ్ ఏ టీం గెలిచినా కిందికి వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆర్సీబీకి నెట్ రన్ రేట్ ప్లస్ ఉండడం వల్ల అది ఇంకొంచెం బెటర్ అయిందని చెప్పాలి. అందువల్లనే ఇవాళ అన్ని ఈక్వల్గా ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఫస్ట్ పొజిషన్కి వెళ్ళి కూర్చుంది టేబుల్ అనమాట. అది ఆర్సీబీ ఇవాళ చేసిన మ్యాచ్. ఈ మ్యాచ్ గెలవడానికి నానా తంటాలు పడింది ఆర్సీబీ మాత్రం. ఫ్యాన్స్ అంతా నిన్న మ్యాచ్ చూసిన వాళ్ళందరూ ఇదే ఫీల్లో ఉంటారు. కొద్దిసేపు హార్ట్ బీట్ అనేది చాలాసేపు ఆగి ఉండదు. ముంబై ఫ్యాన్స్కి కానీ ఆర్సీబీ ఫ్యాన్స్కి కానీ మ్యాచ్ గెలిచే వరకు ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడిపోతారా అనేది ఆ టెన్షన్ అనేది, క్యూరియాసిటీ అనేది, హార్ట్ బీట్ రైజ్ అయిపోయి మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా కొద్దిసేపు కంటిన్యూ అయింది అనమాట. అలానే ఉండింది హార్ట్ బీట్. నాకైతే అట్లా ఉండింటుంది అందరికి కూడా నాకు తెలిసి. ఈ మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడాను ముంబై. ఆల్రెడీ ఈ మ్యాచ్ రాయ్పూర్ వర్షం పడింది, పిచ్చు కొంచెం బౌలింగ్కి బాగా సహకరిస్తూ ఉంది, అది మాత్రం అర్థమైంది. లో స్కోరింగ్ మ్యాచ్, 166 రన్స్ కొట్టారు ముంబై వాళ్ళు. ఫస్ట్ బ్యాటింగ్ దిగారు. ఆర్సీబీ వాళ్ళు టాస్ గెలిచి చేజింగ్ తీసుకొని గెలుస్తాం అనుకున్నారు. బట్ గెలవడానికి ముప్పు తిప్పలు పెట్టారు ముంబై వాళ్ళు కూడా. బుమ్రా బౌలింగ్ అద్భుతంగా వేశాడు. అలాగే చాహర్ వికెట్లు మంచిగా పవర్ ప్లేలోనే మెయిన్ వికెట్ తీశాడు. విరాట్ కోహ్లీని డక్అవుట్ చేశాడు. అది దారుణం అని చెప్పాలి. విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్స్. ఇది కొంచెం హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ ఫర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి కూడా. అలాగే తర్వాత వచ్చిన ప్లేయర్స్ ఎవరు కూడా ఎక్కువసేపు నిలబడలేకుండా కొంచెం స్ట్రగుల్ అయ్యారని చెప్పాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముంబై వాళ్ళు బ్యాటింగ్లో ఎలా స్ట్రగుల్ అయ్యారో ఆర్సీబీ వారు కూడా అలానే స్ట్రగుల్ అవుతూ వచ్చారు. అందుకే మ్యాచ్ కూడా లాస్ట్ వరకు అదే ఇంటెన్సిటీ క్యారీ చేసుకుంటూ వచ్చిందనమాట. ఫస్ట్ బ్యాటింగ్ నేను ముంబై వచ్చేసి రోహిత్ శర్మ స్టార్టింగ్లో మంచి ఊపు అందుకున్నాడు. ఒక 22 రన్స్ కొట్టాడు, 10 బాళ్ళకి అవుట్ అయిపోయాడు. 220 స్ట్రైక్ రేట్ హైయెస్ట్ ఉన్నది రోహిత్ శర్మకి ఈ మ్యాచ్ మొత్తం మీద. సో బెస్ట్ స్ట్రైక్ రేట్, సూపర్ స్ట్రైక్ రేట్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మకి వచ్చిందనమాట. తర్వాత ర్యాన్ రిగల్టన్ ఎక్కువసేపు లేడు, అవుట్ అయిపోయి తొందరగానే డక్అవుట్ అనుకుంటా. ఒకటో రెండో కొట్టాడు ఫస్ట్లోనే. భువనేశ్వర్ అంతా 2 వికెట్లు. తర్వాత రెండో ఓవర్ హాజరువుడ్ వేశాడు. తర్వాత వచ్చినప్పుడు సూర్యకుమార్ ఎక్కువ నిలబడలేదు. తిలక్ వర్మ చాలా మంచి నాకారాడు. తిలక్ వర్మ వికెట్ పడాల్సింది, క్యాచెస్ వచ్చినాయి. తిలక్ వర్మ క్యాచెస్ వదిలిపెట్టడం వల్ల అక్కడ ఖచ్చితంగా మ్యాచ్ తిలక్ వర్మ కొట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నిలబడి ఖచ్చితంగా ఆ మ్యాచ్ను ఒక ఇన్నింగ్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి అక్కడ తీసుకెళ్ళి నమ్మంది అండ్ తిలక్ వర్మ మధ్యలో వచ్చిన పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళు 166 వరకు చేరుకున్నారు ఈజీగా, కొంచెం అటు ఇటుగా అయినా కూడా. సో అది వాళ్ళ మ్యాచ్ యొక్క సమ్మర్ అనమాట. వాళ్ళైతే కొంచెం పర్లేదు, ట్రై చేశారు, అక్కడి వరకైనా వచ్చారు అంటే కారణం తిలక్ వర్మ అండ్ నమందిరు. కానీ ఇక్కడ మెచ్చుకోవాల్సింది భువనేశ్వర్ 4 వికెట్లు తీశాడు మొత్తం మీద. 4 ఓవర్లకు కలిపేసి తక్కువ రన్స్ ఇచ్చాడు, 23 రన్స్ ఇచ్చాడు. అసలు అద్భుతమైన బౌలింగ్ అని చెప్పాలి. మనకు ఆర్సీబీకి దొరికిన ఒక డైమండ్ అని చెప్పాలి భువనేశ్వర్. T20లో భువనేశ్వర్, బుమ్రా వీళ్ళిద్దరు తర్వాతనే ఎవరైనా అయితే చెప్తా, అంత మంచి బౌలర్స్ అనమాట. భువనేశ్వర్ని ఎందుకు పక్కన పెట్టారు కానీ ఒక డైమండ్ అయ్యా, కానీ మనం గుర్తించాలి. సో నెక్స్ట్ మరి తీసుకుంటారేమో ఇండియన్ టీంలో, చూడాలి, వెయిట్ ఫర్ దట్. అండ్ ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వస్తే ఇక్కడ పర్ఫామ్ చేశాడు షెపర్డ్ కూడా. బౌలింగ్ పర్ఫామ్ చేశాడు, 2 వికెట్లు తీశాడు, మంచి బౌలింగ్ చేశాడు షెపర్డ్, ఒప్పుకోవాలి, ఇది కూడా మెచ్చుకోవాలి. అలాగే బ్యాటింగ్కి దిగిన ఆర్సీబీ దారుణంగా విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ డక్అవుట్, తర్వాత పడిక్కల్ కౌసేపు కూడా లేడు. బేతల్ కౌసేపు ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు. పడిక్కల్ కూడా వచ్చిన వెంటనే 10 రన్స్ అవుట్ అయిపోయాడు. 10 బాల్కి 10 రన్స్ కొట్టేసి అవుట్ అయిపోయాడు. తర్వాత బేతల్ ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు. బాల్స్ బాగా స్వింగ్ అవుతున్నాయి, టర్న్ అవుతున్నాయి, కాబట్టి ఇబ్బంది పడ్డారు బాగా. సో బౌలర్స్ ఇబ్బంది పెట్టారని చెప్పాలి ఆర్సీబీ బ్యాటర్స్ కూడా. చేజింగ్ లో అంత బాగా ఆడే విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ చేజింగ్ లో డక్అవుట్స్ అయ్యాడు ఆఫ్టర్ 9 ఇయర్స్ అనమాట. 9 ఇయర్స్ తర్వాత 2 సార్లు కంటిన్యూస్ గా అవ్వడం ఇదే మొదటిసారి. మరి చూడాలి నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఆడతాడు అన్నది. టాప్ స్కోర్ లో ఉండాల్సిన విరాట్ కోహ్లీ పాటికి ఆ లాస్ట్ 3 మ్యాచెస్ సరిగ్గా
ఆడకపోవడం వల్ల ఇప్పుడు వెనక్కి పడిపోయాడు అనమాట. మిగతా వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు. ఇది జరుగుతా ఉంది ఈ ఐపీఎల్ లో మాత్రం. చూడాలి మరి ఎవరికి వస్తుందని ఆరెంజ్ క్యాప్. విరాట్ కోహ్లీకి అయితే ఇంకా డౌట్ అనిపిస్తా ఉంది, ఆరెంజ్ క్యాప్ వరకు వస్తాడో లేదో తెలియదు, టాప్ స్కోర్ లో అవుతాడో లేదో తెలియదు అనమాట. సో మిగతా వాళ్ళు బ్యాటింగ్ చూసుకున్నట్టయితే బేతెల్ అండ్ కృణాల్ పాండ్యా మధ్యన ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. కృణాల్ పాండ్యా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, 73 రన్స్ కొట్టాడు. మామూలు నాకు కాదు ఇది, అంత ప్రెషర్ లో ఆడాడు. అలాగే ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు, పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. లెగ్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. అసలు ఎన్ని అయినప్పటికీ ఆడుతా వచ్చాడు మ్యాచ్ని. ఆడ వరకు వచ్చి లాస్ట్లో ఒక 2 క్యాచ్లు ఒక క్యాచ్ మిస్ చేస్తారు వాళ్ళు, కానీ ఒక 2 సిక్స్లు కొట్టి లాస్ట్లో ఆ ప్రెషర్ అనేది కొంచెం రిలీవ్ చేశాడు. టీమ్ డేవిడ్ కూడా వచ్చినట్టు వెంటనే అవుట్ అయిపోయాడు. బైతెల్ ఎక్కువసేపు ఆడలేదు, పార్ట్నర్షిప్ బిల్డ్ చేసినప్పటికీ బాల్స్ ఎక్కువ ఆడి 25 బాల్స్కి 25 కొట్టేసి అవుట్ అయిపోయాడు అనమాట. సో అక్కడ పెద్దగా యూజ్ ఏం లేదనమాట. తర్వాత వచ్చిన మన జితేష్ శర్మ ఏం పెద్దగా ఆడలేదు, 11 బాళ్ళకు 18 ఏమో కొట్టాడు, అవుట్ అయిపోయాడు. సో ట్రై చేశాడు, ఫస్ట్ లో బాల్స్ తిన్నాడు, ఒక ఓవర్ మెడిట్ మొత్తం చేశాడు. కార్బిన్ బాష్ని మెచ్చుకోవాలి, కార్బిన్ బాష్ కూడా మంచి ఓవర్లు వేసాడు, వికెట్లు తీశాడు. చాహర్ మంచిగా వేసాడు, వికెట్లు తీశాడు. వలన అందుకే ఆర్సీబీ ప్రెజర్ లో పెట్టారు. కార్బిన్ బాష్ వేసిన బాల్స్ అయితే ఆ ఓవర్ మొత్తం మెయింటైన్ చేశాడు జితేష్ శర్మ. ఒకటే వికెట్ పడింది, నెక్స్ట్ ఆ బాల్స్ డాట్ చేసేసి ప్రెజర్ లో పెట్టాడు. తర్వాత కంటిన్యూస్ గా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కృణాల్ పాండ్యాతో ఒకసేపు ఆడింది మాత్రం టీమ్ డేవిడ్ కూడా లేవలేదు. టీమ్ డేవిడ్ అవుట్ అయిపోయాడు. తర్వాత లాస్ట్లో రొమారియో షెపర్డ్ వచ్చాడు. అబ్బా షెపర్డ్ ఒకసేపు ఆడతా అనుకుంటే బాల్స్ అన్ని తిని ఇబ్బంది పెట్టాడు ఆర్సీబీని. తర్వాత ఇంకా బుమ్రా బౌలింగ్ ఆడడం కష్టమే కదా, షెపర్డ్ ఆడలేకపోయాడు. లాస్ట్ ఓవర్ మాత్రం మామూలుగా లేదు, అది ఇంకా అసలు నెయిల్ బైటింగ్ మ్యాచ్ అని చెప్పాలి. లాస్ట్ ఓవర్ మాత్రం లాస్ట్ బాల్ వరకు వచ్చేది మ్యాచ్. భువనేశ్వర్ 6 కొట్టకపోయింటే మాత్రం మ్యాచ్ అస్సామైంది. భువనేశ్వరే ఈ మ్యాచ్ కాపాడాడు, అందుకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చాడు. 4 వికెట్లు కమ్ 6, ఆ 6 కొట్టి మ్యాచ్ విన్నింగ్ నాకు చేశాడు. ఆ సిక్దారు లాస్ట్లో ఆ డబల్ తీసేసి అది కూడా ఆడికి మ్యాచ్ కంప్లీట్ గా చేతిలోకి వచ్చి విన్ అయిపోయింది అనమాట. ఆర్సీబీ కథ ఇదనమాట. సో ఇది చాలా చాలా నెయిల్ బైటింగ్ మ్యాచ్, చాలా చాలా టెన్షన్ పెట్టిన మ్యాచ్ నాకైతే. మీకు అనిపిస్తుంది కింద కామెంట్లో చెప్పేసేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ చేసి పక్కన ఉన్న గంట కొట్టేసి పెట్టుకోండి. ఫర్దర్గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గర వచ్చేస్తాయి.